వల్లీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కందిపొడి. ఇది ఒక్క కందిపప్పుతోటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు కందిపప్పు వేయండి. కందిపప్పుని మెల్లిగా అలా కదుపుతూ సిమ్లో ఒక 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. కందిపప్పు మంచి కలర్లోకి రావాలి, వేగిన వాసన కూడా రావాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 7-8 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వీటిని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో దోరగా వేయించుకోండి. వీటిని పక్కకు తీసుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకుని ప్యాన్లో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న కందిపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. వీటన్నింటినీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా అయిన తర్వాత ఈ వేయించి ఉంచుకున్న కరివేపాకును కూడా వేసి ఒక్కసారి అలా తిప్పుకోండి. మరి ఎక్కువ కూడా తిప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి అలా తిప్పుకుంటే సరిపోతుంది. ఈ కందిపొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి టిఫిన్స్లలో కూడా పక్కన వేసుకొని తినచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.